తెలంగాణని కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ ఫోన్ ట్యాపింగ్‌లు మేడం. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు సంబంధించి కేసులు కూడా నమోదైనాయి పంచగుట్ట పోలీస్ స్టేషన్‌లో. దానికి సంబంధించి ఆయనకు సహకరించినోళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి. చిన్నగా రేవంత్ రెడ్డి చిన్నగా పరిపాలనని గాడిలో పెట్టిన రేవంత్ రెడ్డి చిన్నగా ఏదైతే వీళ్ళు చేసిన ఈ అక్రమాలు లేకపోతే అవినీతి మీద వీళ్ళు చేసిన తప్పుల మీద వీటన్నిటి మీద కొరడా చూపించడానికి రెడీ అయ్యాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే అతను 3 అంచెలు పరిపాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి 6 గ్యారెంటీల మీద బాగా వర్కౌట్ చేస్తున్నాడు. అంచెలంచెలుగా దాని మీద పని చేసుకుంటా వెళ్తున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, అసలు నీ ప్రభుత్వమే పడిపోద్ది, 6 గ్యారెంటీలు చేయడానికి నువ్వు నా పైనుంచి దిగొచ్చావా ఇట్లా మాట్లాడితే నా టైం నాకు ఉంది అనుకుంటా ఫస్ట్ 30 రోజుల్లో 2 గ్యారెంటీలు, తర్వాత 30 రోజుల్లో 2 గ్యారెంటీలు, ఇప్పుడు 100 రోజులు వస్తున్న సందర్భంలో ఇంకో 2 గ్యారెంటీలు చేసుకుంటా వెళ్తున్నాడు. అతనికి ఇంకా ఎక్స్పైరీ డేట్ అవలా రేవంత్ రెడ్డికి. ఎందుకు? 5 సంవత్సరాలు అతని పదవీ కాలం. 5 సంవత్సరాల్లో చేసుకుంటూ వెళ్తాడు. మీరు ఎక్స్పైరీ అయిపోయిన లీడర్స్, మీరు చెయ్యాల్సిన పనులు, చెప్పిన పనులు, చెయ్యని పనులు చాలా ఉన్నాయి. కానీ ప్రజలు మీకు అవకాశం ఇవ్వాల. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంతో అతనికి చేసుకోవడానికి 5 సంవత్సరాల కాలం ఉంది. మీకు ఓపిక లేదు, ప్రజలకు ఓపిక ఉంది. చేయడానికి రేవంత్ రెడ్డికి చెయ్యాలనే ఉద్దేశం ఉంది, కానీ మీకు లేదు. అందుకని తొందర పడిపోయి నువ్వు చేయలేవు అని చెప్తున్నారు. అందుకే అతను తన పని విధానం ద్వారా చేసి చూపిస్తున్నాడు. ఇకపోతే ఈ ప్రణీత్ రావు విషయం ఏదైతే ఉందో, అప్పట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి చాలా మురిగాడు కేసీఆర్. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇక్కడ కూడా కర్మ రిటర్న్ గిఫ్ట్ బాగా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు చాలా ఇచ్చాడు. సరే, దానికి బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఏంటి అంటే, మరి శిష్యుడు ఇస్తాడా? ఆయన శిష్యుడికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ దత్తపుత్రుడు, ఆంధ్ర దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఆయన శిష్యుడు రెడీ అయ్యాడు. ఎందుకంటే కేసీఆర్ తన పాత కక్షలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని ఎంత వేధించాలో పోయినసారి ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఆర్థిక మూలాల మీద దెబ్బతీసి ఆయనకు సంబంధించిన ఆఫీసులు ఏవైతే హైదరాబాద్ లో ఉన్నాయో ఆ ఆఫీసుల మీద దాడులు చేయించి హార్డ్ డిస్క్లన్నీ పోయినసారి ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించాడు చంద్రబాబు నాయుడు. ఇది ప్రాథమిక హక్కులకి భంగం కలిగించాడు అని చెప్పి ఏదైతే ఆ ఆఫీస్ పేరు ఏదో ఉంది దాని మీద దాడులు చేశారు. దాడులు చేయించటానికి అప్పుడు పూర్తి పాత్ర వహించింది ప్రణీత్ రావే. ఎందుకంటే ఈ ప్రణీత్ రావు బాస్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో, ఇంటెలిజెన్స్ ప్రభాకర్, ఆ ప్రభాకర్ రావుకి ఈయన రిలేటివ్. ఈ ప్రభాకర్ రావుని కేసీఆర్ నియమించడానికి కారణం ఆల్రెడీ పదవీ కాలం అయిపోయినా కానీ తీసుకొచ్చారండి. ప్రభాకర్ రావుకి పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆయన్ని తీసుకుని వచ్చి ఆయన ద్వారా ఈ ప్రణీత్ రావుని తీసుకొచ్చారు. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుని తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావుకి పూర్తి పగ్గాలు అప్పచెప్పాడు కేసీఆర్. రిటైర్ అయిన వాడిని తీసుకుని వచ్చి మామూలుగా అయితే ఆ పదవిలో ఎవరుండాలి అంటే అప్పుడు ఎవరైతే ప్రమోషన్ కి అర్హులో ఉన్నారో వాళ్ళు రావాలి. వాళ్ళని రానివ్వకుండా వాళ్ళ చేతిలో పని కదా. అందుకని తన కులానికి సంబంధించిన వాడిని, తన సామాజిక వర్గానికి చెందిన ఖచ్చితంగా తన సామాజిక వర్గం. మీరు ఇక్కడ అని కాదు, అక్కడని కాదు. ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఏరియా హైదరాబాద్ మొత్తంలో ధనవంతమైన ప్రాంతం అని. అందుకని ఆ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో చాలా వరకు అధికారుల్ని తన సామాజిక వర్గం వాళ్ళని వేసుకుని అక్కడ భూదందాలు ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఇప్పుడు అన్ని కక్కుతారు అనుకోండి, మొత్తం ఏదో అంటారే చిన్నప్పుడు పెట్టిన ఉగ్గుపాలతో సహా కక్కిస్తాడు. సేమ్ మల్లారెడ్డి పరిస్థితి ఏంది కదా. అదే కాదు, కొంచెం టైం గ్యాప్ ఇస్తున్నాడు. అంటే ఎలక్షన్ ఉందని రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడు, లేకపోతే మొత్తం అంతా 1 by 1 అంటారు. ఏదన్నా కానివ్వండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా కక్షపూరితంగా చేయకుండా
వ్యవస్థల్ని కాపాడటం కోసం, వ్యవస్థను గాడిలో పెట్టడం కోసం ఏం చేసినా మీరైనా నేనైనా ఇంకొకరైనా సమర్థిస్తాం. అందుకని రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఈ విషయంలో సమర్థించాల్సిందే. అసలు ఒక రిటైర్ అయిన వాడిని తన సామాజిక వర్గం కాబట్టి తీసుకొచ్చి పెట్టుకుని ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ నాయకుల్ని ఎవరినైనా ఎదగనివ్వకోకుండా వాళ్ళ మూలాల మీద దెబ్బ కొట్టేటట్లుగా పనిచేయడానికి ఈ ప్రణీత్ రావు సహకరించాడు. కాబట్టి ఈ ప్రణీత్ రావు అనేవాడు ఖచ్చితంగా శిక్షార్హుడే. ఇతని మీద ఏవో సెక్షన్స్ చూశాను నేను ఇప్పుడే, ఆ సెక్షన్స్ కూడా సరిపోవు. ఇతని మీద ఇంకా పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటంటే అసలు కొత్త సెక్షన్స్ రూపొందించాల్సినంత క్రైమ్ చేశాడు అతను. దీంట్లో సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో, జోగినపల్లి సంతోష్ రావు, టిఆర్ఎస్ ఎంపీ, ఆయన ప్రోద్బలంతోనే ప్రణీత్ రావు చేశాడని, ఇంకా ముందుకెళ్తే హరీష్ రావు భార్య గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అంటే వీళ్ళు సొంత వాళ్ళ మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు సొంత వాళ్ళు ఎందుకు వెళ్తారు? హరీష్ రావు ప్రత్యర్థి సంతోష్ రావుకి. ఓకే, హరీష్ రావు ఎదగకుండా ఉండాలి, హరీష్ రావు అసలు ఏం చేస్తున్నాడు అనేది వీళ్ళకి తెలియటం కోసం వాళ్ళ మీద కూడా నిఘా పెట్టారు. అవును, అసలు మీకు ఇంకో గమ్మత్తు తెలియదేమో, కేటీఆర్ మీద కూడా నిఘా ఉంది. ఇప్పుడు అందుకే వీళ్ళు కన్నంలో తేలుగుట్టిన దొంగలైపోయింది. అందుకే ఇప్పుడు వీళ్ళు అరవలేరు, చెప్పుకోలేరు, బాధను భరించలేరు. ఎందుకంటే సంతోష్ కుమార్ అనేవాడు రాజ్యాంగేతర శక్తి. ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకుంటే గనక అదేదో సినిమాలో మాట్లాడినట్లు అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు అన్నట్లు ఇప్పుడు అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు అని చెప్పి హరీష్ రావు ఒక పక్కన, కేటీఆర్ ఒక పక్కన కేసీఆర్ నిలదీస్తుంటే ఆ రోజు రాత్రి ఫామ్ హౌస్ గొడవలో సంతోష్ రావు కొట్టారు వాళ్ళు పట్టుకుని, నీ వల్లే జరిగింది ఇదంతా అని. ఆ గొడవలో గలాటాలోనే ఆయన పడ్డాడు కింద. అది జరిగింది ఆ రోజు స్టోరీ. అది చాలా ఈస్ట్మన్ కలర్ 70mm స్టోరీ. అది ఆ రోజు జరిగింది. మంచి స్క్రీన్. ఎందుకంటే సంతోష్ రావు కొడుకు మాట్లాడాలి కేసీఆర్ తో ఉంటే కూడా సంతోష్ రావు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలి. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు చెప్పలేదు? మందు గోళీలు వేస్తాడు కదా. అవును, అన్నీ చూసుకుంటాడు. వీల్ చైర్ కూడా తోసేది కూడా ఆయనే, నీకు మందు పోసేది కూడా ఆయనే కదా అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అందుకే నేను కూడా సాహసిస్తున్నా మాట్లాడడానికి, ఇవన్నీ మాట్లాడడానికి. అన్ని చేశాడు సంతోష్ కుమార్. మొత్తం ఏక ఛత్రాధిపత్యంగా కేసీఆర్ ని గుప్పెట్లో పెట్టుకుని ఆ కుటుంబంలో అందరి రాజ్యాంగేతర శక్తి కుటుంబంలో కూడా, కుటుంబానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటదండి. ప్రతి ఇంటికి ఒక రాజ్యాంగం ఉంటది. ఆ రాజ్యాంగంలో కూడా బయట వాళ్ళు వచ్చి చేస్తే దాన్ని రాజ్యాంగేతర శక్తులే అంటారు. అట్లా పాలనలోను ఇప్పుడు ఈ ధరణి భూములు వీటి విషయంలో కూడా సంతోష్ రావు పాత్ర చాలా ఉందంటున్నారు. అందుకని అంతకు తెగబడ్డాడు. హరీష్ రావు వైఫ్ ఫోన్ ట్యాప్ చేయడం ఏంటండి? అసలు ఆవిడ పాపం ఎప్పుడు రాజకీయాలకు వచ్చింది, ఎప్పుడు మాట్లాడదు. కాకపోతే వీళ్ళందరికీ వెన్నతో పెట్టిన విద్య ఏంటి అంటే బ్యాక్ డోర్ నుంచి రాజకీయాలు జరుగుతాయి అనే నమ్మకంతో అసలు ఎవరెవరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అందుకని చెప్పి గూఢచారి వ్యవస్థని పెట్టారు. ఈ గూఢచారి వ్యవస్థకి మొత్తం కర్త కర్మ క్రియ ఈ ప్రవీణ్ రావే. అందుకోసం ఏంటంటే పైగా అసలు ఈ ప్రవీణ్ రావు అనేవాడు ప్రభుత్వం పనులు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగి, జీతం ప్రభుత్వం ఇస్తుంది. ఈ ప్రైవేట్ పనులు చేయడం ఏంటండి? ఇది కదా అసలు నేరం. అవును, అందుకే ఇప్పుడు దీని మీద ఉచ్చు బిగుస్తుంది అంటారు. అందుకే బిగుస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే అనే ఆయన పదవి పోగొట్టుకున్నాడు. అసలు నిజంగా ఆ రోజు గనక ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇవాళ వచ్చిన ఇష్యూ కాదు, 2015-16 నుంచి ఉంది దీనికి మూలాలు. అప్పుడే గట్టిగా పట్టుకుంటే అసలు అప్పుడే కేసీఆర్ పదవి ఇచ్చుతుయ్యేవాడు. కాకపోతే ఈ కేసీఆర్ కి ఆ మోడీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇది ముందుకు సాగలేదు. లేదంటే అప్పుడే అసలు లేకపోతే మీరు రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏదైతే ఓటుకు నోటు కేసు ఉందో దానికి మొత్తం వెనక బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం ఫోన్ ట్యాపింగే. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయబట్టే కదా ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలిసింది. మరి ఆ రోజు కాకపోతే ఏంటంటే అప్పుడు బలం లేదు, వీళ్ళకి బలం లేదు. పైగా అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా ఒక మామూలుగా వేరే వాళ్ళు అయితే అసలు మళ్ళీ లేచి ఇంత రాజకీయం చేయడం జరిగేది కాదు. అసలు ఒక్క దెబ్బకి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. అసలు వెళ్ళిపోయేవాళ్ళు ఎవరైనా సరే. మొండోడు కాబట్టి నిలబడ్డాడు.
పైగా నేను అందుకే ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో చెప్పినా రేవంత్ రెడ్డిని ఒక ఫినిక్స్ పక్షితో పోలుస్తా ఎప్పుడు. ఎందుకంటే ఏమీ లేదు, మొత్తం బూడిద అనుకున్న దగ్గర నుంచి కూడా బూడిదలో నుంచి కూడా మళ్ళీ ఒక స్వరూపం బయటకు వస్తుంది. అలా ఆ రోజు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నాడండి, తీసుకెళ్లి జైల్లో వేశారు. కూతురు పెళ్లికి గంట ఆ రోజు జైల్లో వేయడం ఏంటి, ఆ తర్వాత ఇంకేదో కేసులు కూడా జైల్లో పెట్టారు. ఎలక్షన్ ముందు గెలవలేకోకుండా 3 రోజులు జైల్లో పెట్టారు. 3 సార్లు జైల్లో పెట్టించాడు కేసీఆర్ రేవంత్ రెడ్డిని. కావాలని అతని వైపు నుంచే తనకు థ్రెట్ ఉంటది అని నమ్మి చేశాడు. అయినా గాని అతని చేతిలోనే ఓడిపోయాడు. ఏదేమైనా మనం ఎప్పుడూ అనుకునేదే, కాలం చాలా శక్తివంతమైంది.